మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో దేవి నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు సో పూజా విధానం ఏ విధంగా ఉండాలి, వివిధ ఆచారాల ప్రకారం అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తూ ఉంటారు, వివిధ అలంకారాలు ఉంటూ ఉంటాయి. సింపుల్గా అందరూ కూడా ఇంట్లో చేసుకునే విధంగా 3వ రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి, ఎటువంటి కష్టం వచ్చినా కూడా మనం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఆ రోజు? ఖచ్చితంగా ముఖ్యంగా అందరికి నేను చెప్పొచ్చేది ఒకటే, మనకి నచ్చిన విధానంగా రెండు ఉంటాయి. ప్రాంతీయ ఆచారం లేదా మన ఇంటి ఆచారం, మన పెద్దలు చెప్పేటువంటి నిర్ణయించేటువంటి ఒక ప్రక్రియ. ఈ విధంగా ఎవరైనా నిర్వర్తించవచ్చు. లేదు ఇవన్నీ తెలియవంటే ఒక గురువుగారు చెప్పింది ఫాలో అవ్వాలి. ఈ రెండే ఉంటాయి పాయింట్లు. అయితే మనము చేసింది అయిపోయిన తర్వాత మనం ఇలా చేయలేకపోయామే, ఇలా చేయలేదని బాధపడే అవసరం లేదు. మనం ఎలా చేసినా కూడా శివుని వద్ద మనము అర్పించేటువంటి ఆత్మ సాక్షిగా ఉంటుంది తప్పితే మనం బంగారు పూలతో అభిషేకం చేసామా, మట్టి పూలతో అభిషేకం చేసామా అని ఉండదు. అందుకని మనకి నచ్చే విధంగా మనము కొలవడం ఒకటే మనకు ఆచారం. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి అందరూ. అయితే దీంట్లో నవరాత్రుల్లో 3వ రోజు భాగంగా ఇక్కడ మామూలుగా అయితే గనక అన్ని ఆలయాల్లో కూడా ఇక్కడ మనకి అన్నపూర్ణ అవతారం వేస్తారు. అన్నపూర్ణాదేవి అవతారం అనేది వేస్తారనమాట. అదే కొన్ని ప్రాంతాల్లోనూ గ్రామ దేవతల దగ్గర కూడా ఈ రోజున మనకి కొలిచేటువంటి విధానం ఉన్నది. అలానే వీధుల్లో కూడా ఈ రోజున విగ్రహాలు పెట్టి చేసేటువంటి విధానం అయితే మనకి చాలా కనిపిస్తూ ఉందన్నమాట. అది భక్తి పారవశ్యం అయితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ విధంగా తులసి మాతని అలానే కొన్ని రకాలుగా జువ్వి చెట్టుని కూడా పూజించేటువంటి విధానం అయితే కనిపిస్తుంది. పాలపిట్ట ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. పాలపిట్ట, జుమ్మి చెట్టు ఇవన్నీ కూడా బంగారం కింద కొలుస్తారు. ఇవన్నీ కూడా అర్జునుడు ఒకప్పుడు యుద్ధానికి వెళ్ళేటువంటి అని చెప్పేసి చాలా కథలు ఉన్నాయి. ఈ ఒక దసరా నవరాత్రులప్పుడు చాలా రకాల కథలు ఉండే అనమాట. పాలపెట్టు గురించి ఉంటుంది, అలానే జువ్వి చెట్టు గురించి ఉంటుంది, బంగారం లాగా ఉంటుంది అనమాట. వాళ్ళందరికీ పాండవులకి వనవాసం అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత ఇంటికి రావటం ఇవన్నీ కూడా చాలా కథలో ఉంటుంది అనమాట. మనం చూసిందైతే కాదు, మన పెద్దలు చెప్పేటువంటి కథలు ఇవి. అయితే దీనికి పాలపెట్టు చూసేటువంటి ఆచారం కూడా ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క దసరా అప్పుడే ఉంటుంది. ఇది చిలకలతో మనకి బొమ్మల కొలిసేదానికి కూడా ఇది ఆచారంగా ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా ఇవన్నీ కూడా నేను చెప్తున్నానంటే, అలాంటి ఏదైనా చేయాలనుకుంటే ఈ 3వ రోజుని మొదలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా అన్నపూర్ణదేవి అవతారం అయితే 3వ రోజున వేయటం జరుగుతూ ఉందన్నమాట. ఈ అన్నపూర్ణదేవి ప్రత్యేకత ఏమిటంటే కనుక, ఎవరికైనా సరే పేదవాళ్ళని ధనికులుగా చేయటం, ప్రతి ఒక్కరిలోనూ తినగలిగినటువంటి ఆ ఒక అదృష్టాన్ని ఇవ్వటం. అన్నపూర్ణాదేవి ఒకటి ఏంటంటే తినగలిగినటువంటి అదృష్టాన్ని ఇవ్వటం. అందరూ అనుకుంటారు నాకు కోట్లాది కోట్లు రావాలి, నేను ఎక్కువ రోజులు తినాలి అనుకుంటారు. అది కాదు, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వటం. తినగలగడం అంటే ఆరోగ్యాన్ని ఇవ్వటం. తినగల ఆరోగ్యాన్ని ఇస్తేనే కదా నువ్వు తింటావు, లేకపోతే డబ్బులు నీ దగ్గర కోట్లున్నా డబ్బులు తెలియవు కదా. అందుకని ఆ పంట భూములు పండేదానికి, ఆ పంటని నీకు ఆ దాసోహం అయ్యి నీ చేతిలో ఒకటి ఏదైనా పడేదానికి, అవి నీ నోట్లోకి వెళ్ళేదానికి పనిచేస్తుంది, గింజలు పండేదానికి పనిచేస్తుంది. ఇది అన్నపూర్ణాదేవి గారు చేసేది. ఇది నీకు ఆదాయ వనరులు సృష్టించి పడుతుంది, ఆదాయాన్ని తెచ్చిపెట్టదు, సృష్టించుతుంది. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు అనమాట. ఒకరోజు తిన్నామా అయిపోయిందంటే కాదు. అన్నపూర్ణ అంటే అన్నం పెట్టడము, అన్నం వడ్డించడము, ఉన్న అన్నాన్ని పెట్టడము అని కాదు. ఆ తగినటువంటి అమ్మవారే అన్నపూర్ణాదేవి. నీకు వనరులు సృష్టిస్తుంది, నీకు విఘ్నాలు ఏమైనా తొలగిస్తుంది. కాబట్టి అన్నపూర్ణాదేవిని కొలవడం ద్వారా మీరు వ్యాపార సంస్థల్లో ఏదైనా లాభం కావాలన్నా, నష్టపోయి ఉన్నా, ఎక్కడైనా పార్ట్నర్షిప్లో నష్టపోయి ఉన్నా కూడా అమ్మవారు మీకు అనుగ్రహం ఇస్తారు. మీకు రావాల్సిన రూపాయి ఎవరో తింటున్నారు, కాలు తన్నుకుపోతున్నారంటే ఆ రూపాయి ఖచ్చితంగా వాళ్ళతో కొట్లాడైనా మీ దగ్గర తీసుకొస్తుంది. అన్నపూర్ణాదేవి చేసేది ఆ పని. అంతేగాని అన్నం పెట్టడము, మనకి అన్నపూర్ణదేవి అంటే ఒక చేతిలో చెంచా పెట్టేసి అన్నం పెట్టేటువంటి ఇదిలో ఉంటారు. అది కాదు అన్నపూర్ణదేవి. వీళ్ళు సృష్టించినటువంటి రూపం అంటే ఐడెంటిటీ. అలా ఉంటేనే అన్నపూర్ణదేవి అని ఐడెంటిటీ అనమాట. అంతేగాని పార్టీ జెండా లాగా అట్లా కాదు. అన్నపూర్ణ అంటే మనకి వనరులు సృష్టించేటువంటి అమ్మవారిలో ఒకరు అన్నపూర్ణదేవి గారు. కాబట్టి మనలో జీవన శైలి, జీవన ఆధారం అంటే ఇప్పుడు పంచభూతాలు ఉంటాయి, గాలి, నీరు, నిద్ర ఇలా ఉంటాయి కదా. అలాంటివి నిద్ర కూడా పంచభూతాల్లో ఒకటి అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అదే ఉంది కదా. అందుకని అన్నపూర్ణమ్మ వారంటే పంచభూతాల్లో సాక్షిగా ఉంటారు. ఆవిడ పంచభూతాలు సృష్టిస్తారు. ఆవిడ అగ్ని కావాలన్నా ఆవిడ దగ్గర నుంచే వస్తుంది, నీరు కావాలన్నా ఆవిడ దగ్గర నుంచే వస్తుంది, మనకి శ్వాస పీల్చుకుని గాలి కావాలన్నా ఆవిడ దగ్గరే వస్తుంది. మనకి ఎలాంటి వైరస్లు కూడా రాకుండా కొలుచుకోవాలి, మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కొలుచుకోవాలి, సంతృప్తిగా నేను 3 పూటలు తినేలా నన్ను బలం ఇవ్వాలి అని చెప్పి పిల్లలకి పెద్దలకి కొలవాలి. ఆవిడే అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారిని కొలిసేటువంటి విధానం ఏంటంటే సిట్రైట్గా కూర్చోవాలి.
బాసా బట్టలు వేసుకొని కూర్చోవాలి, పవిత్రంగా ఉండాలి. ఆ రోజు ఉండగలిగితే పాజిటివ్ ఉండాలి. ఎంత పాజిటివ్ ఉండగలిగితే అంత మంచిది. అన్నపూర్ణ గారి దగ్గర, అన్నపూర్ణ అమ్మవారి దగ్గర ఎంత పాజిటివ్ ఉంటామో, ఎంత ఉండగలుగుతామో అంత మంచిది. ఆ రోజు నైవేద్యము మనం పెట్టాల్సింది ఏం తెలుసా? పానకము, వడపప్పు. ఆ రోజు నైవేద్యం మనం పానకం, వడపప్పు, పచ్చి కొబ్బరిని కొబ్బరికాయ కొట్టిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు చేసి వడపప్పులో కలిపి బెల్లం, చెరుకు చేసినటువంటి ఇప్పుడు ఆర్గానిక్ అంటున్నారే, అవన్నీ కూడా న్యాచురల్ అని నమ్మలేం. కానీ చెరుకు రసం కానీ ఆ పాకంలో కలపాలి. చెరుకు రసం ఉంటుంది కదా, ఆ పానకంలో కలిపితే చాలా మంచిది. చెరుకు రసం తీసి న్యాచురల్ అదైతే మన కళ్ళ ముందు తీస్తారు. చెరుకు రసాన్ని తీసుకొచ్చి నీటిలో పోసి, బెల్లం కాకుండా నీటిలో పోసి ఆ పచ్చి కొబ్బరి ఉంటుంది, ఆ కొబ్బరి వేసి, ఇలాచీలు వేసి, మిరియాలు వేసి అన్నపూర్ణ అమ్మవారికి నైవేద్యం పెడితే ఖచ్చితంగా వారి ఇంట్లో ఆరోగ్య సమస్యలు అనేది రాకుండా ఉంటుంది. 3 పూట్ల తిండి దొరుకుతుంది, చేతి నిండా పని దొరుకుతుంది. ఎవరైనా పేదవారు ఉండాలి, కష్టపడే తత్వం ఉన్నవారు, అంటే ఒకరి సొమ్ము తినాలి, ఒకరి నెత్తిని చేపెట్టాలనుకున్నవారు ఏ పూజ చేసే అవసరం లేదు. ఎవరి నెత్తిని చేపెడతారో వాళ్ళు చేస్తే సరిపోతుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎవరొకరి నెత్తిని చేయబెట్టాలి, పొద్దున్న లేస్తే ఎవరొకరు దొరుకుతారు అనేటువంటి వాళ్ళు ఏ పూజ చేసే అవసరం లేదు. వాళ్ళకి ప్రతిరోజు పండగే. ఎవరి నెత్తినైతే చేపెట్టించుకుంటారే వారు పూజ చేస్తే చాలు, వాళ్ళు బతికేస్తారు. కాబట్టి ఎవరైతే కష్టపడాలి, అందరూ బాగుండాలి, నా ఫ్యామిలీ, నా కుటుంబం బాగుండాలి కాకుండా నాకు రూపాయి సమకూర్చేవారు కూడా బాగుండాలనుకుంటారు చూసారా, వారు అదృష్టవంతులు. వారు పూజిస్తే కూడా ఈ దరిద్రులకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అలాంటి వారు, పేదవారు ఎవరైతే ఉంటారో అమ్మవారికి ఆ విధమైనటువంటి వడపప్పు, పానకం, నైవేద్యం సమర్పించుకుంటే వారికి ఎన్నడూ లేనటువంటి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. మరొక 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి స్థాయిలో వారు ఉంటారు. ఎప్పుడు కూడా అన్నపూర్ణాదేవిని కొలిచే వారి ఆలోచన, ఆ ఒక మైండ్, మనసు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒకళ్ళ దగ్గర నేను పని చేయాలి అనుకోరు, నేనేదైనా స్థాపించి మరొక నలుగురికి ఉపాధి కల్పించాలి అనుకుంటారు. అది అన్నపూర్ణాదేవి యొక్క ఆలోచన అలా ఉంటుంది. కాబట్టి పిల్లల నుంచే అన్నపూర్ణాదేవికి అలవాటు చేయండి. పిల్లల నుంచే కూర్చోబెట్టేసి పానకం, వడపప్పు అన్నపూర్ణాదేవి దగ్గర నైవేద్యం పెట్టించండి. పిల్లల దగ్గర పారాయణం చేయించండి, గాయత్రి నామాలు పారాయణం చేయించండి. ఇంకా కూడా అక్కడ పుస్తకాలు అవి కూడా అన్నపూర్ణాదేవి దగ్గర పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చు. సరస్వతి దగ్గర కూడా పెట్టుకోవచ్చు, అది వేరే, అది ఆ తంతు వేరు. అన్నపూర్ణాదేవి దగ్గర పెట్టుకుంటే వారు చదివేదానికి ఉపాధి కల్పిస్తుంది, జాబ్ కనిపిస్తుంది, అవకాశాలు బాగుంటాయి. కాబట్టి అన్నపూర్ణ అమ్మవారి దగ్గర ఈ రకమైనటువంటి విధానంలో పూజించుకోవచ్చు. అన్నపూర్ణాదేవి దగ్గర ఇంకొకటి ఉన్న ప్రత్యేకత, స్నానం బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలి. 2:30-3 లోపునే స్నానం ఆచరిస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వారి యొక్క బాడీ, వారి యొక్క ఆరోగ్యం సహకరిస్తేనే చేయండి. లేదు గురువుగారు చెప్పారు నేను చేయలేకపోయానని బాధపడే అవసరం లేదు. అన్నపూర్ణే కాదు, ఏ అమ్మవారైనా మనం కొలిసేటువంటి మనస్ఫూర్తి కొలిస్తే ఎవరైనా అనుగ్రహం ఇస్తారు. కాబట్టి వీరికి నచ్చినటువంటి విధానంలో పూజించే విధానం అయితే ఇలా ఉండాలి. అలానే అన్నపూర్ణ అమ్మవారికి తెల్ల వస్త్రాలంటే ఇష్టం. అందుకని తెల్ల వస్త్రాలు పెద్దలు తలుచుకొని, ఆ పెద్దలతో పాటు అన్నపూర్ణ అమ్మవారిని తలుచుకొని తెల్లని వస్త్రాలు పెట్టడం వల్ల ఎవరైనా మైండ్ బాగలేదు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, జాబులు వెసులుబాటు లేదు అనుకున్న వారు ఎవరైతే ఉంటారో, ఉపాధి అవకాశాలు ఎన్ని పనులు చేసినా నాకు ముందుకు రావట్లేదు అనుకున్న వారు ఉంటారో, తెల్లని వస్త్రాలు 2 రకాలుగా అన్నపూర్ణ అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అవన్నీ కూడా వీరు మళ్ళీ ధరించుకోవచ్చు. అలా చేసినట్టయితే వీరికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ఎవరైనా చంద్రుడికి సంబంధించిన దోషం ఉంటే ముత్యాల హారం అని ఉంటుంది. మనకి అవి ఒరిజినలా డూప్లికేట్ అని వదిలేసేయండి. ముత్యాల హారం అమ్మవారికి సమర్పించాలి. రెండోది వెండి. ఎవరికైనా వీరిలో ఎక్కువగా చంద్రుడికి సంబంధించిన దోషాలు, తల్లి ఆరోగ్యం బాగలేదు ఇంట్లో అనుకున్న వారు ఎవరైనా ఉంటే, ఆ కొడుకులు కానీ, బిడ్డలు కానీ, ఆడపిల్లలు కానీ వెండి రూపు తీసుకొని ఆ వెండి రూపు అన్నపూర్ణాదేవికి సమర్పించుకోవాలి. ఇక తీసుకోకూడదు, ఇచ్చేసేయాలి. ఆ ఆలయాల్లో కానీ ఎక్కడైనా ఇచ్చేసి అమ్మవారికే అంకితం చేయాలని. అప్పుడు ఇంట్లో అమ్మవారికి ఆరోగ్యం, అమ్మగారికి కానీ అమ్మగారి స్వభావంగా ఉన్న వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఈ అన్నపూర్ణాదేవి కరుణిస్తుంది, సహకరిస్తుంది, అందరినీ దీవిస్తుంది. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్గా 3వ రోజు పూజ విధానం ఏ విధంగా ఉండాలి, అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.